ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు రాబోతున్నారు? బీజేపీ జాతీయ నాయకత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతోంది? సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? ఏపీ బీజేపీలో అసలు ఏం జరుగుతోంది? కొత్త అధ్యక్షుని ఎన్నుకునేందుకు ఆంధ్రప్రదేశ్ బీజేపీ సిద్ధమవుతోంది. గ్రామ స్థాయిలో కమిటీల ఎన్నిక ప్రక్రియ దాదాపు సగం పూర్తయింది. ఆ తర్వాత మండల, జిల్లా స్థాయి ఎన్నికలు చేపడతారు. సగం జిల్లాల అధ్యక్ష ఎన్నిక పూర్తయితే వెంటనే రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. సంస్థాగత ఎన్నికల ప్రక్రియ తీరుతెన్నులను సమీక్షించేందుకు రాష్ట్ర పదాధికారుల సమావేశం విజయవాడలో జరిగింది. ఎన్నికల ప్రక్రియ అనుకున్న దానికంటే వేగంగానే జరుగుతోందని పదాధికారుల సమావేశం భావించింది. ఇదే ఊపుతో ఎన్నికలు జరిగితే డిసెంబర్ చివరి వారంలోనే కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ, అఖిల భారత పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలో జరిగేటువంటి సంస్థాగత ఎన్నికల్లో భాగంగా గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు పూర్తి చేసుకుని జనవరిలో జరిగేటువంటి నూతన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సంబంధించి కూడా ఈరోజు ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. ఏపీ అధ్యక్ష బాధ్యతలు ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ జాతీయ నాయకత్వం కూడా ఆయన అభ్యర్థిత్వానికి సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల వీర్రాజును కాదనుకుంటే ప్రస్తుత అధ్యక్షుడు హరిబాబునే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన సురేష్ రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన జమ్ముల శ్యామ్ కిషోర్ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు.